ఈరోజు రాజమౌళి గారంటే ఏందో మాకే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆయన ఆ స్థాయిలో ఉన్నారు. సీరియల్స్ చేసేటప్పుడు రాజమౌళి గారు ఎలా ఉండేవారు? ఆ కసి ఎలా ఉండేది? కసి ఆయన ఇప్పుడెట్లుందో అప్పుడు అట్లనే ఉండేటోళ్ళు. ఆ 2 అయినా, ఆ 3 అయినా తెల్లారి 3 అయితున్నా సరే, మార్నింగ్ ఎర్లీ 8:00 స్టార్ట్ చేసినా సరే, మళ్ళీ తెల్లారి 3 అయితున్నా, 2 అయితున్నా అదే ఎనర్జీ, అదే ఎవరి కోసం వెయిట్ చేయడు. కంటిన్యూటీ ఆయనకే గుర్తుంటుంది. హ్మ్. యాక్షన్ చెప్తాడు, మళ్ళీ వీళ్ళకి ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇక్కడ నుంచి ఇదంతా బిజినెస్ ఇదంతా చూపిస్తాడు. మళ్ళీ ఏదైనా ప్రాపర్టీ ఇది కూడా ఆయనకి అవగాహన ఉంటుంది, ప్రాపర్టీ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ అప్పటి నుంచి అంత ఎనర్జెటిక్. ఆయన షూటింగ్ అంటే ఇంకా ఆయనకి వేరే ఏం కనిపించదు అసలు. హ్మ్. మేబీ అసలు ఏం తోచదు ఆయనకి, ఆ షూటింగే ఆయనకి. ఇంకా ఖాళీగా ఉంటేనే బోర్ ఉంటుందేమో ఆయనకి. షూటింగ్ అంటే అసలు. ఆ టైంలో మీతో ఎప్పుడన్నా చెప్పారా? శేఖర్, రాజమౌళి అనేది పొజిషన్ ఇది గాదు. నువ్వు చూస్తుండు. ఇన్నేళ్ల తర్వాత నేను ఇక్కడ ఉంటాను. ఇలా సాధించాలనుకుంటున్నాను. నా డ్రీమ్ ఇది. ఇలా ఎప్పుడన్నా షేర్ చేసుకున్నారా మీతో? అసలు అలా మాట్లాడే మాట కానీ హ్మ్. ఏదో నేను చేస్తా ఎప్పుడు ఆయన నోటి వెంట వచ్చేదే కదా.